నువ్వుంటే చాలే మనకు కూడా సినిమా ఉంటే చాలు. ఆంధ్ర కింగ్ తాలూకా చాలా రోజుల తర్వాత ఒక సినిమాని థియేటర్ లో చూడాలనిపించింది. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఒక హీరోకి ఫ్యాన్ కి మధ్య జరిగే స్టోరీలా అనిపించింది. అందులో ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉందని. ఫైనలీ మన కుప్పంలో లక్ష్మీ థియేటర్ కి వచ్చేసాను. షో 10:45 AM అయితే నేను కొంచెం అర్లీగానే వచ్చేసాను. టైటిల్ కార్డ్స్ కూడా మిస్ అవ్వకూడదని. టికెట్ ప్రైస్ 105 రూపీస్ అంట. హ్యాండ్ క్యాష్ మాత్రమే, ఎలాంటి ఆన్లైన్ పేమెంట్స్ లేదు. టికెట్ తీసుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక తెలియని పీస్ ఆఫ్ మైండ్. టైటిల్ కార్డ్ పడింది. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న పాట కూడా వచ్చేసింది. ఇంటర్వెల్. ఫస్ట్ హాఫ్ అయితే నాకు డీసెంట్ గా అనిపించింది. ఇంతకు ముందు చెప్పినట్టే అతను ఎంతగానో ప్రేమించే అభిమాన హీరో కోసం ఏం చేశాడు అనేది ఓవరాల్ ప్లాట్ లైన్, స్పాయిలర్స్ లేకుండా. భాగ్యశ్రీ బోర్సే, రామ్ గార్ల మధ్య సీన్స్ మాత్రం చాలా క్యూట్ అనిపించింది. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి మధ్య పేరు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు కొంచెం స్లోగానే ఉంటుంది. మొత్తం ప్రెడిక్టబుల్ గానే. బేసిక్ గా సినిమాలో మనం ఊహించిందే జరగాలి, కానీ ఊహించినప్పుడు జరగకూడదని అంటారు కదా, ఇక్కడ మిస్ అయింది. ఎస్పెషల్లీ ఎమోషనల్ కనెక్షన్ అనేది. ఆఖరి 30 minutes బాగుంది, కొంచెం ఎమోషనల్ గా. మోస్ట్ ఆఫ్ ది సీన్స్ నేచురల్ లొకేషన్స్ లో తీయడం వల్ల అథెంటిక్ ఫీల్ వచ్చింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఇవన్నీ సినిమా సోల్ తగ్గట్టు బాగుంది. ఎస్పెషల్లీ 2 సాంగ్స్. ఓవరాల్ గా డీసెంట్ ఫస్ట్ హాఫ్ విత్ లాగింగ్ సెకండ్ హాఫ్ ఎక్సెప్ట్ క్లైమాక్స్. ఒకసారి చూసేయచ్చు. ఫస్ట్ టైం ఇలా థియేటర్ లో నా మూవీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశాను. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.